ఆశించకండి. పిల్లల కోసం మనం కూడా మాట్లాడకపోతే మనం ఇంత స్థాయిలో ఉండి. నమస్తే. ఇవాళ మే 3వ తారీఖు 2026లో జరిగినటువంటి నీట్ క్వశ్చన్ పేపర్ పైన లీకేజ్ జరిగితే సెంట్రల్లో ఉన్నటువంటి అధికారులు ఈ రోజు వరకు కూడా ఆ సెంట్రల్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ పైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా అతనికి సపోర్ట్ చేస్తూ ఇప్పటి వరకు కూడా అతను రాజీనామా చేయించకుండా ఆ సెంట్రల్లో ఉన్నటువంటి మినిస్టర్లందరూ కూడా అతనికి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఏమైంది? ఇవాళ సెంట్రల్లో ఉన్నటువంటి అధికారులు ఈ క్వశ్చన్ పేపర్కి సంబంధించి లీకేజ్ ఏదైతే ఉందో ఆ లీకేజ్కి సంబంధించి ఎందుకు లీకేజ్ చేసిండ్రు, ఇవాళ దాదాపుగా వేలు లక్షలు బట్టి కోచింగ్ తీసుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఎన్నో ఆశలు పెట్టి ఇవాళ నీట్లో మేము ఫలితాలు సాధించిన తర్వాత ఉన్నత స్థాయికి పోతాము అని చెప్పేసి ఆశలు పెట్టుకున్నటువంటి విద్యార్థులు నష్టపోయి ఇవాళ మాకు న్యాయం చేయండి అని చెప్పేసి ఆ జంతర్ మంతర్లో జరుగుతున్నటువంటి ఆ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళతో అక్కడ నిరాహార దీక్షకు కూర్చున్న సందర్భం లోపల పోలీసులు దౌర్జన్యంగా వాళ్ళు లాక్కెళ్తూ లాఠీ చార్జులు చేస్తూ చిత్రహింసలకు గురి చేస్తూ ఇవాళ అక్కడ దుర్మార్గమైనటువంటి పాలన కొనసాగిస్తుంది సెంట్రల్లో ఉన్నటువంటి అధికారులు. ఇవాళ అదేవిధంగా చూసినట్లయితే రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారు ఇవాళ అక్కడ జంతర్ మంతర్లో జరుగుతున్నటువంటి అంశాలకు సంబంధించి మీరు కన్ను ఎర్రజేయడం జరిగింది. మరి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి యొక్క చేస్తున్నటువంటి పాలన పైన మాకు లేని పోస్టులు క్రియేట్ కాకుండా ఉన్నటువంటి పోస్టులను మాకు ఇవ్వండి అని చెప్పేసి అక్కడ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తూ పోరాడుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా దేశద్రోహులు అంటా ఉంది కదా బీజేపీ ప్రభుత్వం. మాకున్నటువంటి సెంట్రల్లో కావచ్చు, స్టేట్లో ఉన్నటువంటి కావచ్చు, మాకున్నటువంటి ఉద్యోగాలు మాకు కావాలి అని చెప్పేసి ఇవాళ భారత రాజ్యాంగాన్ని ఆధారంగా చేసుకొని అడిగేటువంటి హక్కు ఉంది. అడిగిన సందర్భం లోపల మీరు దాన్ని సముచితంగా మీరు సానుకూలంగా సమాధానం చెప్పాల్సినటువంటి ఆవశ్యకత మీరు ఉంది. ఇవాళ మీరు ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, లేకుంటే వివిధ శాఖల్లో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, మీరు ఎందుకున్నారు? మేము అడిగినటువంటి వాటికి సానుకూలంగా సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం మీ పైన ఉంది. మేము అడిగితే మా పైన లాఠీ చార్జీలు చేస్తారా? ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా లేకుంటే రాక్షస ప్రభుత్వమా అని చెప్పేసి ఇవాళ విద్యార్థుల పక్షాన మేము మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాం. We are here with solidarity with the students who are brutally detained, and they were taken in mass. They were taken in by the police. They were brutally assaulted. Many women were assaulted. We talk about women's safety. We talk about Beti Padhao, Beti Bachao. We have seen what Modi government has did with the women's and how they have sexually assaulted. They have used tear gases, which is very brutal. With the students, they have used tear gases. They have lathi charge. That was a very shameful day for the democracy. Whenever something happens, जब मोदी डरता है पुलिस के पीछे छुपता है, पुलिस को आगे करता है, and we have seen this, and no such statement was given when but the government of India is saying the people who are protesting at Jantar Mantar, they are anti-Hindus, anti-nationalists. They are spoiling the future of India. Whoever raises their voice against the system, they'll say they are anti-national. As you have seen that when the road minister, when he was accountable, when he was asked questions, he said that whoever is asking is anti-national. As we have seen, 20% of ethanol is mixed with the petrol. Many of us were in the lines for the LPGs. For basic needs, we need to stand in the lines. They are talking about anti-national. We have seen Operation Sindoor, what they have done with our soldiers. That what they did, that was anti-national. But what we are doing, it's our democratic right. Whenever democratic right we have taken, they have said it is anti-national, anti-Hindu. What anti-Hindu it is? How can they say anti-Hindus? Like each and every sector, each and every community have given their support for this protest. The Delhi police are using nails to the lathi, and they are beating with such type of lathis, and people using tear gas and beating them brutally. What do you want to say? Those many Delhi police were without the tax, and they were in civil dress. Many were there having lathis. They were actually not even the police. They were goons who were being hired by the BJP for suppressing this movement.
They don't want revolution. They want. They always want to suppress the voices of the nation. What do you demand at last? We demand the resignation of the Dharmendra Pradhan, who was very incompetent. He hasn't did anything. His own children are studying outside this nation. If this nation has that much good education system, why they are not studying here? I want to ask this question to Dharmendra Pradhan personally, and he must resign, and he will resign. And it's our aim that he'll resign. And it's the next target will be the other cabinet ministers who have done, who have taken many things from us. ఏదేమైనా ఈ పిల్లల కోసం ఇలా రాజకీయం లేదు.